ఉన్నారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ ఉన్నారు మనతో పాటు ఈ లీగల్ ఇష్యూస్ కి సంబంధించి మాట్లాడదాం. రైట్, విష్ణువర్ధన్ రెడ్డి గారు వెల్కమ్ అండి. నమస్తే అండి, చెప్పండి. సో మీరు కేసుకి సంబంధించిన వివరాలు తెలుసుకునే ఉంటారు, అంటే తెలిసే ఉంటుంది మీకు. సెక్షన్స్ చూసాం మనం. అవునండి. ఓకే, రైట్. 105, 118, 1 రెడ్ విత్ 3/4 ఏం చెప్తున్నాయి అంటే ఎలాంటి సందర్భాల్లో ఈ కేసులు సెక్షన్స్ పెడతారు, ఈ సెక్షన్స్కి సంబంధించి ఎట్లా చూడొచ్చు మనం ఇప్పుడు అల్లు అర్జున్ కేసులో? జనరల్ ఏంటంటే అల్లు అర్జున్ గారి కేసులో పర్టికులర్ గా ఇప్పుడు ఏదైతే ఈ సంబంధించినటువంటి ప్రస్తుత ఈ పుష్పకి సంబంధించిన కేసులో ముఖ్యంగా ఇది సినిమా కేసా, రాజకీయమైన కేసా, లేకపోతే సామాన్య వ్యక్తుల కేసు అనేటువంటిది చూడటం జరగదు ఫస్ట్. ఇక్కడ విషయం ఏంటంటే ఒక లేడీ అనేటువంటి ఒక స్త్రీ, ఆమె అక్కడ తొక్కిసలాటలో చనిపోయింది కాబట్టి అది టికెట్ల సమయమా, లేకపోతే ఆ థియేటర్ లోకి ఎంటర్ అయ్యే సమయమా, లేకపోతే ఎక్కువ ఫ్యాన్స్ గుమిగున్నటువంటి సమయమా, అక్కడైతే ఒక మరణానికి అనేటువంటిది దారి తీసింది. సో ఈ సందర్భంలో ఏంటంటే పోలీసు వాళ్ళు జనరల్ గా ఒక వ్యక్తి వేరే ఒక వ్యక్తుల యొక్క ప్రమేయంతో, అంటే ఇప్పుడు అక్కడ తొక్కిసలాటలో చనిపోయింది కాబట్టి మొట్టమొదటిగా మేనేజ్మెంట్ అనేటువంటిది ఒక బాధ్యత అనేటువంటిది ఫస్ట్ ఉంటుంది. మేనేజ్మెంట్ అంటే ముఖ్యంగా థియేటర్ మేనేజ్మెంట్ అనేటువంటిది. సో జనరల్ గా ఏంటంటే అక్యూజ్డ్ పేర్లు రాయకుండా, ఎందుకంటే అది థియేటర్ లో జరిగింది కాబట్టి, సో థియేటర్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్, ఎందుకంటే ఏదైనా ఒక సెన్సేషనల్ మూవీ వచ్చినప్పుడు జనరల్ గా ఒక రకమైనటువంటి మాబ్ అక్కడ కాంగ్రిగేట్ అయినప్పుడు పర్టికులర్ గా మేనేజ్మెంట్ కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది థియేటర్ మేనేజ్మెంట్. సో ఇక్కడ ఏ రకమైన మేనేజ్మెంట్ అక్కడ తీసుకున్నటువంటి పరిస్థితులు కనిపించలేదు. ఎందుకంటే కొన్ని వందల మంది, వేల మంది టికెట్ల కోసం ఒక హైప్ క్రియేట్ చేసి వారం 10 రోజుల నుంచి ముఖ్యంగా సంధ్యా థియేటర్ అనేటువంటిది హార్ట్ ఆఫ్ ది సిటీలో, ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ప్రతి ఒక్కరికి ఆ సంధ్యా థియేటర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ పర్టికులర్ థియేటర్స్ అంటే ఒక ఇంపార్టెంట్ థియేటర్స్ కాబట్టి అందరు కూడా అక్కడ కొన్ని వేల మంది ఫ్యాన్స్ కానివ్వండి, ప్రేక్షకులు కానీ అక్కడికి వెళ్ళారు. సో మొట్టమొదటిగా మేనేజ్మెంట్ అనేటువంటి వాళ్ళు ఒక బ్యారికేడ్స్ పెట్టేసి వాళ్ళకి సంబంధించినటువంటి సెక్యూరిటీ పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ వాళ్ళ చేత కంట్రోల్ కాకపోతే సంబంధిత పోలీస్ అధికారులకి విత్ ఇన్ ఏదైతే పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో ఒక రైటింగ్ లో కూడా, ఇది ఒక సెన్సేషనల్ మూవీ వచ్చింది, అల్లు అర్జున్ గారు ఆయన ఒక నేషనల్ స్టారు, ఆయనకు ఒక వేల లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి సో మేము ఈ క్రౌడ్ ను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం సార్ అని చెప్పేసి ఒక రిటర్న్ రిక్విజిషన్ ఇచ్చినట్లయితే పోలీసు వాళ్ళు కూడా ప్రిమైసెస్ అంతా వాళ్ళ యొక్క కంట్రోల్లోకి తీసుకోవడం జరుగుతుంది. సో ఈ రెండు కూడా జరగలేదు. ఒకటి, మేనేజ్మెంట్ అనేటువంటిది ఏ రకమైనటువంటి బ్యారికేడ్స్ పెట్టలేదు, సరైనటువంటి సెక్యూరిటీ సఫిషియెంట్ పెట్టకపోవటం వల్ల వేల మంది, వందల మంది ఒకేసారి దూసుకొని రావటం వల్ల ముఖ్యంగా అల్లు అర్జున్ గారిని చూడటానికి వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి, అది మెయిన్ థియేటర్ కాబట్టి, ఆయన ఒక సినిమా స్టారు, దాంట్లో ఉన్నటువంటి హీరో కాబట్టి ఆయనకు థియేటర్కి వచ్చేటువంటి హక్కు ఉంటుంది. ఆయన ఇన్ఫార్మ్ చేయాల్సినటువంటి పరిస్థితి అవసరం లేదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఆయన ఒక యాంగ్జైటీలో ఉంటారు, సినిమా ఆడుతుందా ఆడదనేటువంటిది, తర్వాత ప్రేక్షకులకు కనిపించాలనేటువంటిది ఉంటుంది. ఎంతమంది ఉన్నారనేది ఆయన ఎస్టిమేట్ చేసుకోలేడు, ఎందుకంటే ఆయన ఈజ్ అన్ ఇండివిజువల్. ఆయన ఒక డిపార్ట్మెంట్, లేకపోతే ఒక పోలీస్ డిపార్ట్మెంట్, లేకపోతే ఒక సంబంధించిన థియేటర్ మేనేజ్మెంట్ కాదు కాబట్టి ఆయన చూసుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ సెక్షన్ 105 తర్వాత సెక్షన్ 118 సబ్ సెక్షన్ 1 ఆఫ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 యాక్ట్ కింద ఇది రిజిస్టర్ చేయడం జరిగింది. ఒకటేమో ఈ ప్రస్తుత ఈ కొత్త యాక్ట్ ఏదైతే ఉందో 2023లో వచ్చినటువంటి యాక్ట్, గతంలో ఉన్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ శిక్షాస్మృతి చట్టంలో ఉన్నటువంటి 1860లో ఉన్నటువంటి, అందుట్లో కూడా మనకి సంబంధించినటువంటి సెక్షన్స్ కూడా అందుట్లో ఏంటంటే సెక్షన్ 105 అనేటువంటిది 304B పార్ట్ 2 అన్నమాట. దాంట్లో ఏంటంటే అది ఇంటెన్షన్, అది 118 ఏం చెప్తుందంటే ఇంటెన్షనల్లీ కాజింగ్ హర్ట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అందులో బై గ్రీవియస్ హర్ట్ ఆర్ హర్ట్ చేయటము, లేదా డేంజరస్ వెపన్స్ తో గానీ, లేకపోతే మీన్స్ అనేటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ఇక్కడ ఏ రకమైన వెపన్స్ లేవు, కొన్ని తొక్కిసలాట జరిగింది. సో తొక్కిసలాట అనేటువంటిది ముఖ్యంగా అది ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా చేసింది కదా. ఫస్ట్ ఇక్కడ నేరంలో మనకి ఏదైతే ప్రస్తుతం మీరు అన్నారు 105 ఆఫ్ BNSS అనేటువంటిది, దిస్ ఈస్ ఏ రకమైన అఫెన్సెస్ అంటే పనిష్మెంట్ ఫర్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అంటే ఒక వ్యక్తి చనిపోయారు కానీ మర్డర్ చేయాలనేటువంటి ఆ ఉద్దేశంతో, క్రిమినల్ ఇంటెన్షన్
ఉద్దేశంతో చంపింది కాదు ఇది. కేవలము ఒక నెగ్లిజెన్స్ తోటి, లేకపోతే అక్కడ పరిస్థితుల తొక్కిసలాట్లు జరిగింది కాబట్టి దాన్ని ఏమంటారంటే 2 రకాలుగా చూస్తారు. సెక్షన్ 105 BNS ని, భారతీయ నాగరిక ఏదైతే ఉందో ఈ సురక్షా సంహితలో, ఒకటి ఉద్దేశపూర్వకంగా చేస్తే పనిష్మెంట్ అప్ టు 10 years వరకు ఉంటుంది. అంటే ఒక మనిషి చనిపోతాడని తెలిసి డెలిబరేట్ గా ఒక గ్రూప్ ని నెట్టివేట్ చేస్తే, ఇది ఉద్దేశపూర్వకంగా కాదు కాబట్టి పనిష్మెంట్ అప్ టు 5 years ఇన్ జైల్ ఆర్ ఫైన్ దీంట్లో. సో ఇంకొక సెక్షన్ ఏంటంటే 118 సబ్ సెక్షన్ 1 ఆఫ్ BNSS. దీన్ని ఏంటంటే ఇది కూడా గ్రీవియస్ యాక్ట్ అనేటువంటిది సెక్షన్ 324 ఆఫ్ IPC మనకి ఈక్వల్ గా పాత యాక్ట్ లో. సో 324 IPC కి సంబంధించిందే దీంట్లో కూడా మళ్ళీ ఇన్కార్పొరేట్ చేశారు. ఈ 1118 ఏంటంటే హర్ట్ చేయటం, గ్రీవియస్ హర్ట్ అంటే ఒక మనిషిని ఒక రకంగా గాయపరచటం అంటే ఉద్దేశంగా కాదు. హర్ట్ చేయటం అంటే తొక్కిసలాట జరగవచ్చు, తోపులాట జరగవచ్చు, నెట్టుకోవచ్చు, అనుకోకుండా కూడా ఒక రకమైనటువంటి యాక్ట్ వల్ల కూడా ఒక వ్యక్తి హర్ట్ కావచ్చు. గ్రీవియస్ హర్ట్ అంటే సీరియస్ గా ఇంజూర్ కావటం. సో ఈ రకంగా, లేకపోతే ఒక రకమైనటువంటి అనారోగ్యానికి గురి చేయటం. సో ఈ సందర్భంలో దీంట్లో ఏంటంటే అప్ టు 3 years పనిష్మెంట్ వరకు ఉంటుంది జైలు, లేకపోతేమో పనిష్మెంట్ 20,000 వరకు ఉంటుందండి. అయితే ఈ 2 యాక్ట్ పర్టికులర్ గా ఇవాళ అల్లు అర్జున్ గారు ఏదో పోలీస్ వాళ్ళు వచ్చారు, సరేదో వాళ్ళు ఏదో క్వశ్చన్ చేస్తున్నారు, లేకపోతే అనేటువంటిది ఇప్పుడు మీడియాలో చూస్తున్నాం. బికాజ్ మేము వాట్ యు ఆర్ సేయింగ్ వి నో, మీడియా ద్వారానే తెలుస్తుంది. సో యాక్ట్ అనేటువంటిది సరే దానికి సంబంధించి చట్టం పుస్తకంలో సారీ టు ఇంటరప్ట్ యూ, కాంటెక్స్ట్ లో అడుగుతున్నాను. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా చేస్తే ఒకలాగా, ఉద్దేశపూర్వకంగా చేయకపోతే ఒకలాగా ఉంటుందా? శిక్షలు మాట్లాడుకుందాం. బెయిల్ గురించి, నాన్ బెయిలబుల్ కదా ఇవి. నాన్ బెయిలబుల్ కి సంబంధించి చెప్పండి. మొట్టమొదటికండి నేనేం చెప్తున్నానంటే దీంట్లో ఒకటి ఎవరి రోల్ అనేటువంటిది ఒక క్రిమినల్ కేసులో ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత పోలీస్ ఆఫీసర్స్ ఉంటుంది. కేవలం అల్లు అర్జున్ హీరో అని చెప్పేసి, లేకపోతే ఇంకొక 100 మంది నటించారు సినిమాలు, ఆ రోజు ఒక 20-30 మంది కూడా సినిమాకి వచ్చి ఉండొచ్చు నటులు, ఒకవేళ చిన్న పెద్ద నటులు కూడా. అంత మాత్రాన అందరినీ చూపించాల్సిన పరిస్థితి, ఎందుకంటే ఒక థియేటర్ కి రావటం అనేటువంటిది ఫండమెంటల్ రైట్. అల్లు అర్జున్ గారు థియేటర్ కి రావటం అనేటువంటిది దానికి ఏ రకమైన నేరమైన సపరమైన ఉద్దేశం లేదు. ఆయన ఒక హీరోగా ప్రేక్షకులకు కనిపించాలి, ప్రేక్షకులకు ఎంకరేజ్ చేయాలని వచ్చారు. నేను అదే చెప్తున్నా. ఇక్కడ ప్రాథమికంగా ఎవరు బాధ్యులు అనేటువంటిది పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కోణంలో ఏ రకంగా చూడాలంటే, అంటే క్రిమినల్ కేసెస్ కండక్ట్ చేస్తాం కాబట్టి, ట్రయల్ క్రిమినల్ కేసెస్ డీల్ చేస్తాం కాబట్టి, ముఖ్యంగా మేనేజ్మెంట్, థియేటర్ మేనేజ్మెంట్ అనేటువంటిది ప్రాథమికంగా మీకు మొట్టమొదటికి చెప్పాను. సో అందులో ప్రాథమికంగా వాళ్ళకు కూడా అఫ్ కోర్స్ క్రిమినల్ ఇంటెన్షన్ లేకపోయినా ప్రాపర్ అరేంజ్మెంట్ చేయలేకపోయారు కాబట్టి దేర్ ఈస్ నెగ్లిజెన్స్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఆఫ్ థియేటర్. సో థియేటర్ అనేటువంటిది ప్రైమర్లీ రెస్పాన్సిబుల్. ఆయన మేనేజర్ ఎవరైతే అక్కడ డ్యూటీలో ఉంటారో, మళ్ళీ ఓనర్స్ ఆర్ నాట్ లయబుల్, ఎందుకంటే ఓనర్స్ ఎక్కడ ఉంటారు. సో అందుకని ఇక్కడ ఎవరైతే మేనేజింగ్ చేస్తుంటారో థియేటర్ ని, అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా FIR లో వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే. అరెస్ట్ అంటే అఫ్ కోర్స్ చేశారు సార్, అంటే అరెస్టులు జరిగినాయి, ఆల్రెడీ 3 అరెస్టులు జరిగినాయి. ఐ థింక్ యూ నో ఇట్. అండ్ ఇది 4వ అరెస్ట్ ఇందులో. అయితే ఇక్కడ ఈ సెక్షన్స్ ఇప్పుడు ట్రయల్లోకి వెళ్ళినప్పుడు ఈ సెక్షన్స్కి సంబంధించి చేంజెస్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? కోర్టు ఇవి కరెక్ట్ కాదని అభిప్రాయపడితే? ఒకటండి, సెక్షన్ 105 ఏదైతే చెప్పానో, కల్పస్ఫుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనేది ఇక్కడ ఏ పర్టికులర్ వ్యక్తి అనేటువంటిది కూడా ఐడెంటిఫై చేయడం కష్టం మీకు. నేనేమంటున్నానంటే 100 మంది ఇక్కడ గుమ్మిగూడున్నారు. ఒక 2-3 వ్యక్తులు ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా గాయపరిస్తే ఓకే. నేనేమంటున్నానంటే అది జరగలేదు ఇక్కడ. కొన్ని 100,000 మంది ప్రేక్షకుల మధ్యలో పాపం ఆమెది మరి టికెట్ల సమయమా, థియేటర్లోకి సమయం అనేది నాకు పర్టికులర్ గా నేను అబ్జర్వ్ చేయలేదు. అక్కడ కుకీసరాలో జరిగిందనే తెలుసు. అక్కడ ఏం జరిగిందంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో చెప్పాలి ఆమె ఎక్కడ నిలబడ్డది, ఆమె చుట్టూరు ఎంతమంది ఉన్నారని. సో నేనేమంటున్నానంటే ఇక్కడ ముఖ్యంగా ఎవరిని కూడా, ఎవరైతే పక్కన తొక్కిసలాట జరిగిందో పర్టికులర్ గా ఆమె సరౌండింగ్ ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు కూడా పాపం వాళ్ళు కూడా గ్రూప్ లోనే ఉన్నారు, వాళ్ళు ప్రేక్షకులే. ఆమెని వాళ్ళు కూడా ప్రాణం కోసం, వాళ్ళ ప్రాణాలను రక్షించుకోవడం కోసం తొక్కిసలాట జరుగుతుంది. అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే పర్టికులర్ గా ఏదో సెన్సేషన్ కోసం ఐఎమ్ టెల్లింగ్, అఫ్ కోర్స్ అల్లు అర్జున్ గారి పాత్ర ఏముందనేది పోలీస్ సీనియర్ ఆఫీసర్స్ ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటున్నానంటే ఇక్కడ ఒక వ్యక్తిని క్రిమినల్ కేసులో ఫిక్స్ చేసేటప్పుడు, ఒక క్రిమినల్ కేసులో రెస్పాన్సిబిలిటీ ఇన్వాల్వ్మెంట్ ఫిక్స్ చేసేటప్పుడు, ఎందుకంటే కొన్ని క్రిమినల్ లాకి ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇష్టం వచ్చినట్లు పలానోని నేను అరెస్ట్ చేస్తున్నానంటే కోర్టు కూడా రేపు ఇవన్నీ అన్నట్టు రేపు జ్యుడిషియల్ మజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ముందు పెడితే మనకైతే పర్టికులర్ గా అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్
అసిస్టెంట్ మెజిస్ట్రేట్స్ ఇప్పుడు ఇవన్నీ నాంపల్లి కాబట్టి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కమ్స్ టు మేబీ ద జ్యూరిడిక్షన్ ఆఫ్ ముషీరాబాద్ లేకపోతే అది ఇంకా చిక్కడపల్లి ఐ డోంట్ నో. సో ఇది పోలీసు సంబంధించి ఆ 2 పోలీస్ స్టేషన్ లో ఎవరో ఒకరు ఉంటారు నియర్ బై. సో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు పర్టికులర్ గా నేను ఏదో ఇప్పుడు సెన్సేషన్ కోసం 4 అరెస్ట్ అయినా కానీ వాళ్ళ అల్లు అర్జున్ గారి మీద కేసు అనేటువంటిది నిలబడకపోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే మీకు పర్టికులర్ గా మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉంటుంది, తర్వాత లోకల్ పోలీస్ ఎస్హెచ్ఓ కూడా ఎవరైతే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉంటారో ఇంత సెన్సేషన్ నడుస్తున్నప్పుడు జనరల్ గా శాంతి భద్రతల కిందే వస్తుంది ఇవన్నీ కూడా. కన్సర్న్ అధికారులు కూడా సంబంధించినటువంటి అధికారులు కూడా బాధ్యతాయుతంగా వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. చేయకుండా 1000 మంది వచ్చారు తొక్కిసలాటాడింది సో పలానా హీరో దీనికి కారణం అని చెప్పడానికి లేదు. ఆయన సినిమా హీరో, ఇప్పుడు ఆయనకి ఇమేజ్ ఉంది, తర్వాత ఆయనకు ఒక మంచి ఫేమ్ నేషనల్ ఫేమ్ ఉంది కాబట్టి వచ్చారు. అదే ఏ ఫేమ్ లేని హీరో వస్తే ఎవరు పోరు. సో అటువంటప్పుడు ఒక పెద్ద సెన్సేషన్ దేశవ్యాప్తంగా ఒక సెన్సేషన్ నడుస్తున్న దాంట్లో మేనేజ్మెంట్ ఈస్ కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ సేఫ్టీ మెజర్స్. కాబట్టి వాళ్ళు కష్టంగా వస్తారు. అల్లు అర్జున్ గారి విషయానికి వస్తే నాకు అర్థమవుతుంది మీరు అడగబోయేది. అల్లు అర్జున్ గారి విషయానికి వస్తే పర్టికులర్ గా ఆయన కేవలం సినిమా నటుడు మాత్రమే. దీంట్లో ఆయన కేవలం సినిమా థియేటర్ కి ప్రేక్షకులతో టికెట్ కొనుక్కొని లోపలికి వచ్చి ఏదైతే సీట్ ఉందో దాంట్లో కూర్చోడానికి వచ్చాడు. ఆయన విత్ ఫ్యామిలీ తోటి వచ్చినట్లుంది, లేకపోతే తెలిసిన ఇతర మెంబర్స్ తో వచ్చినట్టుంది. కాబట్టి ఆయన వచ్చిందని చెప్పేసి 100,000 మంది మీద పడి వాళ్ళకు తొక్కిలాట జరిగితే అది మేనేజ్మెంట్ కు బాధ్యత. కానీ కాకపోతే ఏంటంటే అల్లు అర్జున్ కూడా ఒక్కటి చేసి ఉండాల్సిందంటే ఆయన ఒక హీరోగా ఎంతమంది ఉన్నారు నేను పోతే కొంచెం ఇబ్బంది జరుగుతుంది అనేది కూడా కొంత, ఎందుకంటే ఆయన ఈజ్ ఎ నేషనల్ స్టార్, దెర్ ఇస్ నో డౌట్, నేషనల్ క్రేజీ ఉన్న స్టార్ అని నేను కంప్లీట్ గా అల్లు అర్జున్ గారు లేదు ఆయన ఎక్కడికైనా వస్తాడు మీరు చచ్చిపోతారు అంటే మీరు చెప్పే దాంట్లో ఒక పాయింట్ ఫస్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది. మీరు చెప్పే దాంట్లో ప్యూర్ లీగల్ ఇష్యూస్ చెప్పినప్పుడు మీరు చెప్పింది పర్ఫెక్ట్గా కరెక్ట్ అవుతుంది. బట్ వెన్ యూ గో టు మోరల్స్ అది కొంచెం తప్పుగా కనపడుతుంది ఇక్కడ. ఎందుకంటే అల్లు అర్జున్కి ఆ బాధ్యత ఉంటుందనేది మొరాలిటీగా మనం ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ. కానీ లీగల్గా చూసినప్పుడు ఆయన ఒక ప్రేక్షకుడిగానే చూడాల్సి ఉంటుంది. ఆయన వెళ్తే ఇక్కడ జరిగింది కాబట్టి ఇది తప్పు జరిగింది అనేది ఆయనకి చెప్పడానికి లీగల్గా మనకు లేదు అనేది మీరు చెప్తున్నారు, అంతే కదా? రేపు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారు ఈ కేసులో కన్సర్న్ ఐఓ కూడా ఒకవేళ ఫార్మల్ గా ఛార్జ్ షీట్ వేసే అధికారం ఉండొచ్చు, ప్రస్తుతానికి అరెస్ట్ చూపించే అధికారం ఉండొచ్చు. కానీ రేపు ఇది హైకోర్టుకు వెళ్లి రేపు క్వాష్ అనేటువంటిది వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అల్లు అర్జున్ గారికి రిలీఫ్ వస్తుంది. ఒకవేళ లేకపోయినా రేపు కోర్టులో ట్రయల్ జరిగినా గానీ ఆయనకి ఏ రకమైనటువంటి, ఎందుకంటే ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ప్రమేయం లేదు నేరంలో. సో నైతికంగా వచ్చినట్లయితే నేను ఎందుకు నైతికంగా మాట్లాడుతున్నాను, లీగల్ గా రెస్పాన్సిబిలిటీ లేదు. కానీ బాధ్యతాయుతంగా ఏంటంటే వచ్చేటప్పుడు ఆయన వస్తున్నప్పుడు కూడా కొంత పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి నేను వస్తున్నాను రావచ్చా లేదా, ఎందుకంటే కొన్ని 1,000 మంది టికెట్ల కోసం కొట్టుకునే పరిస్థితి ఇవాళ దేశంలో ఒకే చోటికి అల్లు అర్జున్ సినిమా థియేటర్కి వస్తే ఇంకా మొత్తం ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుందంటే ఇప్పుడు మరణాలు కారణం అవుతాయి, డిస్ట్రక్షన్ ఆఫ్ ప్రాపర్టీ అవుతుంది, సో రకరకాలు అవుతాయి. కాబట్టి సో ఆ సందర్భంలో నేనేం చెప్తున్నానంటే ఈ సెక్షన్స్ అనేటువంటి మేనేజ్మెంట్ థియేటర్ కి సంబంధించి సెక్యూరిటీ మీద, తర్వాత లోకల్ ఎస్హెచ్ఓ కూడా కొంత బాధ్యత తీసుకొని ఉంటే బాగుంటుంది. కానీ అల్లు అర్జున్ గారిని కేవలం ఒకవేళ అరెస్ట్ చేసి చూపించినా ఆయన అరెస్ట్ చేయరు, ఎందుకంటే ఇప్పుడు నోటీస్ ఇస్తారు మీడియాలో ఏంటంటే అల్లు అర్జున్ అరెస్ట్ అనేటువంటిది ఏదో అన్ని చూపిస్తున్నారు, దట్స్ నాట్ కరెక్ట్. బట్ సిపి కూడా చెప్పారండి, సిపి స్టేట్మెంట్ ఇచ్చారు, సివి ఆనంద్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, అల్లు అర్జున్ అరెస్ట్ చేసాం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని. సరే చేసిన కోర్టు దగ్గరికి వెళ్ళి వాళ్ళు సంబంధించిన అడ్వకేట్స్ రిజెక్ట్ చేయమని కూడా అధికారం ఉంది. ఎందుకంటే ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ఉంది సుప్రీంకోర్టుది, ఏదైతే సెక్షన్ 41A సిఆర్పిసి ఈక్వల్ టు ప్రెసెంట్ ఏదైతే మన సెక్షన్ లో ఉందో మనకి 35 కింద నోటీస్ ఇవ్వాలి అప్ టు 7 years. ఈయన ఇందులో ఇంటెన్షన్ తో చేసింది కాదు కదా, ఓన్లీ ఇంటెన్షన్ లేకుండా చూసిందే చూడాలి. కల్పన హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, ఓన్లీ పనిష్మెంట్ అప్ టు 5 years. సో 2 సెక్షన్స్ కూడా, 1 is 3 years, అది సెక్షన్ 118, సెక్షన్ 105 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ అనేటువంటిది దట్ ఈస్ లెస్ దాన్ 5 years. ఏది ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ది కేసును బట్టి ఇంటెన్షన్ తో చంపితే వేరు, అది ఏదైతే శత్రుత్వంతో చంపేది అది 10 years ఏదో చూస్తాము, లేదా తెలిసి కూడా బాగా తాగి ఒక వ్యక్తిని గుద్దుతున్నాం డెలిబరేట్ గా అతను చనిపోతాడని తెలిసి కూడా గుద్దితే అప్పుడు సెక్షన్ పార్ట్ 2 అనేటువంటిది అప్లై చేయొచ్చు. సో ఇక్కడ అప్ టు 5 years కాబట్టి పోలీసు వాళ్ళకి కొంత అరెస్ట్ చేసే అధికారాలు ఉంటాయి ఇనిషియల్ స్టేజ్ లో. కానీ సబ్జెక్టు మెజిస్ట్రేట్ కన్సర్న్ అనేటువంటిది ఇప్పుడు లంచ్ మోషన్ వేశారండి విష్ణు గారు, లంచ్ మోషన్ వేశారు, క్వాష్ ఒకటిను అలాగే సోమవారం వరకు అరెస్ట్ చేయకూడదని లంచ్ మోషన్ వేశారు, 2:30కి పెట్టారు అది విచారణ చేస్తామని చెప్పి.
రెండు విషయాలండి ఇక్కడ అల్లు అర్జున్ గారికి రెండు రిలీఫ్స్ అనేటువంటిది ఇవ్వచ్చు. ఒకటి, మజిస్ట్రేట్ కు ముందు ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి 24 hours లో ఒకటి అక్కడ వాళ్ళ లాయర్లు వెళ్ళి అసలు ఈ సెక్షన్స్ మీద అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, నోటీస్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. సెక్షన్ 35 ఆఫ్ బిఎన్ఎస్ అనేటువంటిది ఫాలో అయ్యి నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఫర్ అపీరెన్స్, డైరెక్ట్ అరెస్ట్ చేయడానికి లేదు, ఎందుకంటే less than 5 years కాబట్టి. రెండోది ఇంకోటి ఏంటంటే హైకోర్టులో కూడా మీరు చెప్పినట్టు హైకోర్టు ఈస్ ఆల్మోస్ట్ ది కోర్ట్ ఫర్ ది ఎంటైర్ స్టేట్, హైయెస్ట్ ది హయ్యర్ జ్యుడిషియరీ కాబట్టి ఇట్స్ సుపీరియర్ కోర్ట్ కాబట్టి ఒకటి మీరు అన్నట్టు కంప్లీట్ ప్రొసీడింగ్స్ ను కూడా స్టే అడగొచ్చు. తర్వాత ఎందుకంటే ఇక్కడ సెక్షన్ 35 కూడా ఫాలో కాలేదు, నోటీస్ కూడా ఇవ్వలేదు. నోటీస్ ఇచ్చుంటే దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ, నోటీస్ కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేటువంటి అవకాశం ఇవ్వాలి. సో ఆ సందర్భంలో కూడా ఇది హైకోర్టు జడ్జి గారి యొక్క డిస్క్రిషన్ అది ఉంటుంది. ఒకటి, అవసరమైతే లేదు అరెస్ట్ చేశామని చెప్తున్నారు కాబట్టి కమిషనరు మీరు రెమెడీస్ అనేటువంటిది సంబంధిత మెజిస్ట్రేట్ ముందుకు వెళ్ళమని చెప్పొచ్చు, ఒక రిలీఫ్. లేదు అంటే సెక్షన్ 482 సిఆర్పిసి ఏదైతే ఉందో అది సంబంధించినటువంటి ఓల్డ్ యాక్ట్, ప్రెసెంట్ భారతీయ ఏదైతే మన క్రిమినల్ ప్రొసీజర్ లేటెస్ట్ కోడ్ 2023 కూడా ఒక పర్టికులర్ సెక్షన్ లో క్వాష్ పవర్స్ అనేటువంటి హైకోర్టుకు అనేటువంటిది ఉంది కాబట్టి ఇది టు ప్రివెంట్ టు అబ్యూజ్ ది ప్రాసెస్, టు ప్రివెంట్ ది అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా. ఇప్పుడు ఒక వ్యక్తిని సంబంధం లేని సెక్షన్స్ లో అరెస్ట్ చేయటము, అతని యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా చూపించినట్టు కోర్టు కనుక నిర్ధారణకు వచ్చినట్లయితే ఇప్పుడు ఫస్ట్ గా ఎఫ్ఐఆర్ లో ఏముందనేది చూస్తారు, విట్నెసెస్ ఏం చెప్పారనేది చూస్తారు. ఈ ఎఫ్ఐఆర్ లో కంప్లైంట్ లో ఉన్నటువంటి కంటెంట్స్ సెక్షన్ 105, 118 సబ్ సెక్షన్ 1 బిఎన్ఎస్ఎస్ అట్రాక్ట్ అవుతున్నాయా లేవనేది చూస్తారు. ఈ అల్లు అర్జున్ గారి మీద ఏ రకమైన ఎవిడెన్స్ ఉందని చూస్తారు, ఏ విట్నెసెస్ చెప్పారని చూస్తారు. ఈ సెక్షన్ లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో ఆయనకి అట్రాక్ట్ కావాలంటే ఆయన ఇందులో పార్టిసిపేట్ అయి ఉండాలి. ఆయన ఈ కేమ్ ఫర్ మూవీ, ఈ వాజ్ నాట్ ది పార్ట్ ఆఫ్, ఆయన వస్తుంటే మామ వచ్చారు. సో ఇప్పుడు ఈజ్ నేషనల్ స్టార్ కాబట్టి నేనేమంటున్నానంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ కూడా లేదు కాబట్టి సో నేనేమంటున్నా హైకోర్టు కూడా అవసరమైతే స్టే కూడా ఇవ్వచ్చు, మండే వరకేంది, అవసరమైతే టిల్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ వరకు కూడా అడగొచ్చు. హైకోర్టు అనేటువంటి దానికి ఇన్హెరెంట్ పవర్స్ ఉన్నాయి. కొత్త బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ఏదైతే సెక్షన్ 482 సిఆర్పిసి ఓల్డ్ యాక్ట్ ఉందో దాంట్లోకి సంబంధించిన సెక్షన్ దీంట్లో కూడా ఇన్కార్పొరేట్ చేశారు. దాని ప్రకారం కూడా హైకోర్టుకి విచక్షణమైనటువంటి అధికారాలతో పూర్తిగా స్టే చేయొచ్చు, లేదనుకున్నట్లయితే 1 week ఇవ్వచ్చు, 1 week వరకు ఆపమనవచ్చు. తర్వాత పోలీసు వాళ్ళకి నోటీస్ ఇచ్చి మీరేం చెప్తారని అప్పటి వరకు కూడా స్టే ఇవ్వచ్చండి. నాకు సంబంధించి తెలిసినంత వరకు ఈ క్రిమినల్ కేసులో పర్టికులర్ గా కేవలం ఒకళ్ళ అరెస్ట్ చూపించిన కేసు నిలబడే పరిస్థితి ఉండదు. ఈ 2 సెక్షన్స్ కూడా అల్లు అర్జున్ కి అది అప్లికబుల్ కాదనేటువంటిది నా ఒపీనియన్. మేనేజ్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ అండ్ లోకల్ SHO ఈజ్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యాపనింగ్ దిస్. వాళ్ళ డిఫెన్స్ లాయర్స్ కూడా అదే తీసుకుంటారు. ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ణువర్ధన్ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, చాలా డీప్ ఇన్సైట్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ణువర్ధన్ గారు. సో అది లీగల్ ఎక్స్పర్ట్ ఇండియా బార్ కౌన్సిల్ మెంబర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం మనం చూసినట్లయితే ఇప్పుడు అరెస్ట్ చూపించే అవకాశం లేదు, చూపించినా కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఈ కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో 105 కానీ 118, 1 రెడ్ విత్ 3/4 కానీ ఈ చాలా కఠినమైనటువంటి సెక్షన్స్, ఈ సెక్షన్స్ నిలబడే అవకాశం ఎక్కువగా కనబడడం లేదు కోర్టులో. ఎందుకంటే అల్లు అర్జున్ ఒక ప్రేక్షకుడిగా థియేటర్కి వెళ్ళాడు. మనం లీగల్గా మాట్లాడుకుంటే, మోరల్గా కాకుండా లీగల్ అంటే చట్టం ఏం చెబుతుందనే దాని గురించి మనం మాట్లాడుకుంటే అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు వాదించేదాన్ని బట్టి మనం చూసినట్లయితే ఇక్కడ అల్లు అర్జున్ ఒక ప్రేక్షకుడిగా వెళ్ళాడు, అక్కడికి అభిమానులు వచ్చి తొక్కిసలాటకు గురైతే పూర్తి బాధ్యత అల్లు అర్జున్ ఏ విధంగా అవుతుంది, దానికి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు ఏ విధంగా పెట్టే అవకాశం ఉంటుందనేది కోర్టు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మధ్యాహ్నం 2:30కి క్వాష్ పిటిషన్, అలాగే అరెస్ట్ చేయకుండా ఉండేటటువంటి ఇమ్యూనిటీ పిటిషన్ కూడా ఉన్నాయి. సో దానికి సంబంధించి 2:30కి ఎమర్జెన్సీ లంచ్ మోషన్ పిటిషన్ తీసుకోబోతోంది హైకోర్టులో. ఈ సెక్షన్స్ నిలబడే అవకాశం లేదని చెప్తుంది. ఎందుకంటే సెక్షన్లు నిలబడాలంటే దానికి సంబంధించిన ప్రూఫ్స్ కావాలి. అల్లు అర్జున్ అక్కడికి ఏ విధంగా ఈ సెక్షన్స్ కింద అర్హుడవుతాడు, ఈ సెక్షన్స్ ఏ విధంగా అల్లు అర్జున్కి అట్రిబ్యూట్ అవుతాయి, ఏ విధంగా అట్రాక్ట్ అవుతాయి ఆయన కేసుకి సంబంధించి, అలాగే ఏ ప్రూఫ్స్ తోటి ఈ సెక్షన్లు పెట్టారు, ఎవరు విట్నెస్ అంటే దీనికి ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని కోర్టు ఈ సెక్షన్స్ వాటి మీద నిలబడతాయా లేదా, అల్లు అర్జున్కి వర్తిస్తాయా లేదా అనేది కోర్టు నిర్ధారించే అవకాశం కనబడుతుంది. ఒకవేళ కోర్టు కనుక ఇవి అట్రాక్ట్ అవ్వవు అని నిర్ధారిస్తే కనుక కోర్టులో ఖచ్చితంగా అల్లు అర్జున్కి రిలీఫ్ దొరికే అవకాశం కనబడుతోంది. ఈ అవకాశం ఎక్కువ ఉన్నట్టుగా మనకి